ఓం గం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతమండి. ఈ వీడియోలో ద్వాదశ రాశుల వారికి గురువు యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో చూస్తామండి. అలాగే మే నెల 15వ తేదీ ఈ గురువు యొక్క మార్పు ఏ రాశులకు ఏ విధంగా ఫలితాన్ని ఇస్తుంది, ఏ రాశులకు ఉపశమనాన్ని ఇస్తుంది, ఏ రాశులకు అదృష్టాన్ని ఇస్తుందో వివరంగా మీకు తెలియజేస్తానండి. మొదటగా మేషరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుందండి ద్వాదశమంలో. అదేవిధంగా గురుబలం 2 సంవత్సరాల వరకు ఉండదండి వీరికి. తృతీయ చతుర్థ సంచారము వీరికి చాలా నెగిటివ్లోనే ఉంటుంది గురువు యొక్క ప్రభావము. అదేవిధంగా ముందుగా మే 15వ తారీఖు నుంచి తృతీయంలో సంచారము ఈ సంవత్సరం అంతా కూడా గురువు అరిష్టాన్ని కలిగిస్తాడండి. అది ఏ విధంగా ఉంటుంది అంటే వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు పెట్టడము, మనసులో క్లేశము అంటే మానసికంగా ఆందోళన, బంధువర్గాలతో విరోధాలు రావటము, ఇంకా కుటుంబంలో కూడా అలజడి, కలహాలు, అనుకున్న పనులు పూర్తి చేసుకోలేక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారండి. వీరు ఏది మనసులో తలిసినా కానీ ఈ గురువు యొక్క ప్రభావము నెగిటివ్లో ఉండటం వల్ల ఆ కార్యాలన్నీ కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణములందు చాలా జాగ్రత్తగా ఉండాలండి వీరు. ఏది ఏమైనప్పటికీ గురువు యొక్క ప్రభావం నెగిటివ్లో ఉన్నా, ఏలినాటి శని ప్రభావం ఉన్నా కానీ మే 26 నుంచి రాహు లాభస్థానంలో సంచారము కాస్త ఉపశమనంగా చెప్పుకోవచ్చండి. రాహు యొక్క ప్రభావం వీరికి మంచిగానే ఉంటుంది. ప్రధాన గ్రహాలైనటువంటి ఈ గురువు, శని, రాహు, కేతువు, ఈ శుక్రుడు వీరిలో రాహు యొక్క బలం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆశాజనకంగా చెప్పుకోవచ్చు. అయితే కూడా బలమైన గ్రహము తృతీయ సంచారము గురువు యొక్క ప్రభావము ఈ మనఃక్లేశం అయితే ఖచ్చితంగా ఇస్తుందండి. సంతాన విషయాల్లో కావచ్చు, బంధువర్గాల్లో కావచ్చు, వీరు అనుకున్నది సాధించలేక కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ మేషరాశి వారందరూ కూడా శని నియమాలను పాటించడము, శని భగవానుడికి అంటే నల్ల నువ్వులతో శని భగవానుడికి దీపారాధన, నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ నల్ల నువ్వులను నల్ల బట్టలో వేసి కాల్చడము వంటివి శనివారం రోజు చేస్తే ఈ రాశి వారికి కాస్త ఏలినాటి శని ప్రభావం యొక్క నెగిటివ్ యాంగిల్లో ఉన్నటువంటి ప్రభావము కాస్త న్యూట్రలైజ్ అవుతుందండి. వీలైనంత వరకు ఈ రాశి వారు కుదురుగా ఉండటమే శ్రేయస్కరం అండి. ఏ విషయంలో కూడా ఇది చేయాలి అది చేయాలి అని ప్రయత్నిస్తే ఈ గురుబలం లేని కారణంగా అందులో ఆటంకాలు, ఎదురు దెబ్బలే తగులుతూ ఉంటుందండి. కాబట్టి ఏ విషయంలో కూడా ముందు పడకుండా కాస్త జాగ్రత్తగా ఉండడమే వీరికి అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చండి. గురు ప్రభావము 2 సంవత్సరాల వరకు కూడా తృతీయ చతుర్థాలలో సంచరించే అంతకాలం కూడా వీరికి కాస్త కష్టకాలంగానే చెప్పుకోవచ్చు. దానికి తోడు ఏలినాటి శని ప్రభావం వల్ల అనేక రకాలైనటువంటి కలహాలు, విరోధాలు ఇవైతే ఉంటాయండి వీరి జీవితంలో. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడమే మంచిదండి. ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా కానీ ఆ ప్రభావం అనేది జీవితంలో ఒక ఇబ్బందికరమైన సంఘటనగా మారుతుందండి. కాబట్టి మేషరాశి వారందరికీ కూడా నేను తెలియజేయటం ఏమంటే వీలైనంత వరకు ఈ 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కరంగా చెప్తున్నాను. తదుపరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరము మే 15వ తారీఖు నుంచి గురువు యొక్క బలము ద్వితీయ స్థానంలో చాలా పుష్కలంగా ఉంటుందండి.
ఇంతకాలము జన్మగురువు దోషంతో బాధపడినటువంటి వృషభ రాశి వారు మే 15వ తారీఖు నుంచి ఈ గురుబలం వల్ల చాలా వరకు సంతోషాన్ని పొందేటువంటి అవకాశం ఉందండి. ద్వితీయ స్థానం అంటే నేత్రము, ముఖము, అలాగే ధనస్థానం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి కారకత్వాన్ని వహించేటువంటి స్థానము. పూర్ణ బలం ఉన్నటువంటి గురువు ద్వితీయ స్థానంలో ఉండటము చాలా అదృష్టకరమైన విషయంగా చెప్పుకోవచ్చండి. సంపద పెరుగుతుంది వీరికి. వీలైనంత వరకు ధర్మపరంగా అంటే చాలా మంచి కార్యాలకు ధనవ్యయం చేసేటువంటి అవకాశం ఉంటుందండి. దానివల్ల జీవితంలో చాలా ఉపయోగపడేటువంటి విషయాలపైనే వీరు డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్న స్త్రీ పురుషాదులందరికీ కూడా ధనము, సంపత్తు, కుటుంబకారకుడైనటువంటి గురుడి యొక్క బలము కలిగినందువల్ల చాలా వరకు ఉత్తమ జీవితాన్ని పొందవచ్చండి. చాలా వరకు పట్టినది బంగారం అన్నట్లుగా సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహము, మనోనిశ్చిత కార్యం నెరవేరుట వంటి విషయాలలో చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ గురువు యొక్క ప్రభావము. వీరికి ఓ రకంగా చెప్పాలంటే ఆదాయ విషయంలో చాలా వరకు వీరు ఊహించినటువంటి ధనం కూడా చేతికి అందేటువంటి అవకాశం ఉందండి. స్థిరాస్తులను వృద్ధి చేసుకొనుట, భూమి, అదేవిధంగా గృహము వంటివి సిద్ధించేటువంటి అవకాశం ఉందండి. జీవితంలో చాలా వరకు ఆనందపడేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. పదవులు, బహుమానాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉందండి. పై అధికారుల వల్ల అనుగ్రహము, విలువైన వస్తువులను కొనుగోలు చేయుట, అదేవిధంగా అన్నింటిలోనూ మీకు ఆధిక్యత కనిపించునండి. ఏ విషయంలో అయినా సరే మీదే ఆధిక్యతగా పైచేయిగా ఉంటుంది. శత్రువులు సైతం మీ పాదాక్రాంతులకు ఎదురండి. ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుల పైన మీదే పైచేయిగా ఉంటుందండి. కోర్టు వ్యవహారాల్లో కావచ్చు, గృహంలో కావచ్చు, ఏ విషయంలో అయినా విజయం మీ వైపే వరిస్తుందండి. వివాహాది శుభకార్యాలు కూడా చాలా వరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తుంది. సాంఘికంలో జీవితం చాలా వరకు ఉత్తమ స్థితిలో ఉంటుందండి. మీ శక్తి సామర్థ్యాలు చాలా వరకు హెచ్చును. అధికారుల యొక్క బలం ఉపయోగించి ముందుకు పోయేటువంటి అవకాశం చాలా వరకు గోచరిస్తుందండి. దీర్ఘకాలంగా వ్యాధుల బాధతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం ఉపశమనం దిశలో ఉంటుందండి. సంఘంలో గౌరవానికి ఎటువంటి లోటు ఉండదండి. ఏ పని తలపెట్టినా అవలీలగా సాధించి పూర్తి చేసేటువంటి యోగమైన కాలంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం కూడా మీకు కొండంత అండ. గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే కూడా ఈ సంవత్సరం తప్పక కలిసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. మొత్తం మీద ఏ విధంగా చూసినా కానీ వృషభ రాశి వారికి అద్భుతమైన కాలంగానే చెప్పుకోవచ్చండి. వీరికి ధనముకు ఎటువంటి లోటు ఉండదు. అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి శుభ సమయం గోచరిస్తుందండి. ఈ శుభ సమయం మీ జీవితంలో చాలా వరకు ఎదిగేందుకు సహాయపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా గడిపేటువంటి అవకాశం అండి ఈ వృషభ రాశి వారు. తదుపరి మిథున రాశి వారికి ద్వాదశ గురువు నుంచి జన్మ గురువుకు మారుతుందండి. ద్వాదశమము ఇబ్బంది పెట్టేటువంటి లక్షణమే. అదేవిధంగా జన్మ గురువు కూడా చాలా వరకు ఇబ్బందులు పెడుతూ ఉంటాడండి. ఇంకా తీసుకుంటే ఈ మిథున రాశి వారికి చెప్పుకోవాల్సినటువంటి విషయాలు, దశమమున శని, భాగ్యమున అంటే 9వ స్థానంలో రాహువు కూడా చెడు చేసేటువంటి ప్రభావం ఉందండి. అందులోనూ కుంభరాహువు చాలా వరకు ఈ రాశి వారికి చెడునే చేస్తాడు. ఏ విధంగా చూసినా కానీ గురువు జన్మ గురువుగా ఉన్నటువంటి వల్ల చాలా వరకు ఇబ్బంది కాలంగానే చెప్పుకోవచ్చండి. అది కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతుంది అంటే వీలైనంత వరకు మతిమరుపులు రావటము. మతిమరుపు రావటము అంటే బుద్ధి భ్రంశము, అతి బాధలు, అతి దుఃఖము, అతి ఆనందము ఉన్నప్పుడు, అతి కోపము ఉన్నప్పుడు వారి యొక్క బుద్ధి స్థిరంగా ఉండదండి. అదే ఈ గురువు వీరికి ఇబ్బంది పెట్టేటువంటి కాలంగా చెప్పుకోవచ్చండి ఇలాంటి విషయాల్లో. కాబట్టి గురువు యొక్క బలం తక్కువగా ఉన్నందువల్ల వీరు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలండి.
చాలా వరకు శక్తికి మించిన పనులు చేయటం వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు తలెత్తుతుంది. ఇతరుల నుంచి సలహాలు స్వీకరించటం కూడా వీరికి అది కూడా ఒక ఇబ్బందిగానే గోచరిస్తుందండి. చాలా వరకు యుక్తి చాతుర్యం కూడా వీరికి ఉపయోగపడదండి. ఎందుకంటే జన్మగురువు వీరి యొక్క స్వశక్తిని కూడా నాశనం చేసేస్తాడు ఈ జన్మంలో ఉన్నంత కాలము. కాబట్టి వీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి. కుటుంబ రీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడుతుందండి వీరికి. వీటన్నిటి నుంచి తప్పుకోవడానికి కూడా పుణ్యక్షేత్ర దర్శనాలే వీరికి శ్రేయోదాయకము. గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. కానీ ఆ శుభకార్యాలకు ధన ఒత్తిడి చాలా వరకు ఉంటుందండి వీరికి. పితృవర్గీయుల వల్ల ఒత్తిడి కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ మిథున రాశి వారికి. ప్రయాణంలందు ఒత్తిడి, నరముల నిస్త్రాణ కూడా చాలా వరకు ఉంటుందండి. అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వెంటనే డాక్టర్ సలహాలు అయితే పాటించాల్సి వస్తుంది ఈ రాశివారు. భార్యకు గర్భస్రావాది దోషాలు కూడా ఉంటుందండి. స్త్రీ పురుషులలో మధుమేహాది రోగాదులచే బాధపడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. స్థిరాస్తులు ఏదైనా ఉంటే వాటిని అమ్మకము, సరి అయిన సమయానికి అమ్మలేక అప్పుల వారితో కూడా కొంతవరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి. మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి ఈ రాశివారు. గుప్తమైనటువంటి పాపపు పనుల్లో కూడా కాలు పెట్టేటువంటి అవకాశం ఉంటుందండి ఈ సంవత్సరము. కాబట్టి అటువంటి విషయాల్లో కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడుట వల్లనే వీరి యొక్క శక్తి సామర్థ్యాలు క్షీణించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చోరుల వల్ల భయము, అంతరంగికంగా బాధపడుట ఎక్కువగా జరుగుతుందండి వీరికి. ఆప్త మిత్రులతో కూడా కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు నిర్మాణ పనుల్లో ఉన్నటువంటి వారికి కూడా కార్యాలు ఆటంకాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా చూసినా ఈ రాశి వారికి గురువు, శని, రాహు యొక్క ప్రభావం నెగిటివ్లోనే ఉంటుంది కాబట్టి ఇబ్బందికరంగా చెప్పుకోవచ్చు. ఆదాయము వచ్చినట్లే ఉంటుంది కానీ సరి అయిన సమయానికి రాక ఆ వచ్చిన ఆదాయం కూడా ఉపయోగంలో లేకుండా పోతూ ఉంటుందండి వీరికి చాలా వరకు. కాబట్టి ఈ రాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పిన ఈ విషయాలలో సొంత తెలివి కన్నా కూడా మీ మేలు కోరేటువంటి దగ్గరి వారితో సలహాలు తీసుకుని పెద్దవారిని గౌరవిస్తూ చాలా నిదానంగా గడపడమే వీరికి శ్రేయోదాయకమైన కాలంగా చెప్తున్నానండి. తదుపరి కర్కాటక రాశి వారికి లాభగురువు ఈ మే 15వ తారీఖు నుంచి వ్యయ గురువుగా మారేటువంటి అవకాశం ఉందండి. వ్యయస్థానంలో సంచారం జరుగుతుంది. అది పరిపూర్ణ గురువు వ్యయస్థానంలో ఉండటము చాలా వరకు అర్ధగురు బలంగా చెప్పుకోవచ్చండి. వీరికి శుభమూలక ధన వ్యయం ఎక్కువగా ఉంటుందండి. ధన రాబడి ఉంటుంది. ఆ వచ్చినటువంటి ధనం కూడా శుభమూలకంగా వ్యయమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏ విధంగా చూసినా ఏదో ఒక శుభకార్యం, కుటుంబంలో శుభకార్యం కావచ్చు, బంధుమిత్ర వర్గంలో వారి కుటుంబాల శుభకార్యానికి కూడా మీరు ఖర్చు చేసేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయండి. ఇంకా పుణ్యక్షేత్ర సందర్శనం కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, లేదా విహారయాత్రలకైనా సరే, మీ సంతోషం కోసమైనా సరే, లేదా ఏదైనా గృహోపకరణాలను కొనుగోలు చేయటంలో కూడా, లేదా గృహాన్ని మార్పులు చేయటము, మరమ్మతులు చేయటము వంటి మంచి మంచి పనులకు ఈ గురువు వ్యయాన్ని ఇస్తాడండి మీకు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే మంచి విధానమే. చాలా వరకు ఈ గురువు మంచి విషయాలపైనే పెట్టుబడి పెట్టనిస్తాడండి, వ్యయము సూచిస్తాడు. చాలా వరకు ఇది కూడా కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చండి ఈ కర్కాటక రాశి వారికి. రాబోయే కాలము మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి శుభమూలక ధన వ్యయంగానే చెప్పుకోవచ్చండి ఈ రాశి వారికి. ఏ విధంగా చూసినా కానీ హోదా కలిగినటువంటి వ్యక్తులు కూడా పరిచయం అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి ఈ రాశి వారికి. గత కొద్ది కాలంగా పడుతున్నటువంటి బాధలకు ఉపశమనాన్ని కలిగించుకోవడానికి కూడా ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంటుందండి.
చాలా వరకు ప్రాణమిత్రులతో ఏదైనా విరోధాలు ఉంటే కూడా అవి అంతరించి వారితో కూడా సుఖంగా కలిసి బ్రతికేటువంటి అవకాశం ఉందండి. చాలా వరకు నూతన కార్యములందు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో చాలా విషయాలు కూడా ఓ కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందండి. చాలా వరకు వీరికి మంచి రోజులుగానే కూడా చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి వేగురిని చేత వ్యయం చూపించినా కానీ దానివల్ల రాబోయే కాలానికి భవిష్యత్తుకు పునాదులు వేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారికి. రాజకీయ నాయకులకు కూడా మంచి యోగంగా కాలంగానే చెప్పుకోవచ్చు. ఎటువంటి విషయంలో అయినా సరే వీరికి సంఘంలో గౌరవం లభించేటువంటి అవకాశం అయితే మెండుగా ఉంటుందండి. రాజకీయ వైపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా. కర్కాటక రాశి వారికి వ్యయ గురువు చాలా వరకు శుభమూలక ధన వ్యయాన్ని సూచిస్తాడని గట్టిగా చెప్పుకోవచ్చు అండి. తదుపరి సింహరాశి వారికండి గురుబలము చాలా వరకు శక్తివంతమైన స్థానంలోకి వస్తుందండి. పరిపూర్ణ శక్తివంతుడు ఈ స్థానంలో సింహరాశి వారికి. ఇంతకాలంగా సింహరాశి వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి కాలంగానే చెప్పుకోవచ్చండి. అష్టమ శని సంచారము, అదేవిధంగా అష్టమ రాహు సంచారము, గురుబలం లేకపోవుట, వీటి కారణాల చేత చాలా వరకు ఇబ్బందులు పడినటువంటి కాలంగానే ఇంతవరకు గడిచింది. కానీ రాబోయే కాలము వీరికి చాలా అనుకూలంగా ఉంటుందండి. పరిపూర్ణ గురుబలంతో వీరు జీవితంలో చాలా వరకు ప్రతి విషయంలోనూ సుఖపడడానికి రోజులు ఆసన్నమైందని చెప్పుకోవచ్చండి. ఏ విషయంలో కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా వరకు పెరుగుతుందండి. ముందుకు వెళ్ళలేకుండా ఉన్నటువంటి ఆగిపోయినటువంటి పనుల్లో కూడా రాబోయే కాలం విజయాన్ని మీరు కైవసం చేసుకోవచ్చండి. చాలా వరకు రావలసిన బాకీలు వసూలు చేసుకోవడానికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. లోపల ఉన్నటువంటి అధైర్యం పూర్తిగా పటాపంచలై ధైర్యవంతులుగా ఇక సంఘంలో సంచరించేటువంటి అవకాశం ఉందండి. ఆరోగ్యరీత్యా మనస్సుకు ఇబ్బంది పెట్టినా కానీ వాటిపైన కూడా లెక్క చేయక మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఇక రాబోయే కాలంలో కనిపిస్తూ ఉందండి. ఈ మే 15వ తారీఖు నుంచి మీకు గురుబలం యొక్క ప్రభావము పరిపూర్ణంగా ఉంటుందండి. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఏ కార్యంలో అయినా విజయాన్ని చాలా వరకు వీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఆడవారి ప్రేరేపణతో కూడా వీరు చాలా విషయాల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. చాలా వరకు పుణ్యక్షేత్రాలు కూడా దర్శించేటువంటి అవకాశం ఉంది. గౌరవాలలో ఎటువంటి మార్పు ఉండదండి. చాలా వరకు గౌరవింపబడతారండి. ఇప్పటి వరకు పడ్డ కష్టాలకు విరుగుడుగా చెప్పుకోవచ్చు ఈ యొక్క గురుబలము. చాలా వరకు ప్రతి విషయంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇంతవరకు కష్టపడ్డారండి. ఇక తీసుకునే ప్రతి నిర్ణయము మీ వైపుకు మీకు విజయాన్ని ఇచ్చే విషయంగానే చెప్పుకోవచ్చు. చాలా విషయాల్లో మీకు కలిసి వచ్చేటువంటి కాలంగా, యోగమైన కాలంగా చెప్పుకోవచ్చండి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి కాలం రాబోతుంది. మీరు మీ మనసుకు తోచిన ఏ కార్యంలో అయినా సరే విజయాన్ని, గౌరవాన్ని పొందేటువంటి అవకాశం మెండుగా ఉందండి. ఈ దేవగురువు అయినటువంటి గురువు యొక్క ప్రభావంతో రాదు అనుకున్నటువంటి బాకీలు కూడా సునాయాసంగా వసూలు చేసుకునే అవకాశం ఉంటుందండి. చాలా వరకు నూతన వస్తు, వస్త్ర, వాహన, గృహ సకల కార్యములందు మీకు విజయం లభిస్తుందండి. కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా మీరే పైచేయిగా ఉంటుంది. గృహం లేనటువంటి వారికి కూడా నూతన గృహాన్ని నిర్మించుకోవడానికి చాలా చక్కటి సమయం అండి ఇది. ఆస్తులు కొనుగోలు చేయడానికి కానీ లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా సహకరించేటువంటి కాలంగా ఈ సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. ఉద్యోగం కోసం పరితపిస్తున్న ఈ సింహరాశి వారికి సునాయాసంగా ఉద్యోగం సిద్ధించే కాలం కూడా ఇప్పుడు ఆసన్నమైందండి. ఈ మాసంలో 15వ తారీఖు మారబోయే గురువు మీకు అన్ని కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడండి. తదుపరి కన్యారాశి వారికి గురువు దశమంలోకి వస్తున్నాడండి.
అంటే చాలామంది కేంద్ర స్థానంలో గురువు ఉండటము శుభసూచకం అని అనుకుంటారు. కానీ దశమ గురువు చాలా వరకు కొన్ని విషయాల్లో ఇబ్బందులు అయితే పెడతాడండి. ఏ విషయాల్లో ఇబ్బంది పెడతాడు ఈ కన్యారాశి వారికి అంటే, కుటుంబం కావచ్చు, తోటి స్నేహితులు కావచ్చు, లేదా మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు, ఎవ్వరు కూడా మీ మాట వినకుండా మిమ్మల్ని పక్కన పెట్టేస్తారండి. అలా జరగడము అనేది ఈ రాశి వారికి పెద్ద నెగిటివ్గా చెప్పుకోవచ్చు. అందువల్ల మానసిక ఆందోళన, బుద్ధి స్థిరత్వం లేకుండా నానా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటుందండి. తత్కారణంగా వీరు చేసేటువంటి వృత్తి పైన కాన్సన్ట్రేట్ చేయలేక అందులో కూడా ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుందండి. చాలా వరకు వీరి మాటకు విలువ లేకుండా చేసేస్తాడండి గురువు. అయితే ఈ సంవత్సరము రాహు శుభస్థాన సంచారం వల్ల వీరికి కొంతవరకు ఊరటగా చెప్పుకోవచ్చండి. ఏదో పూర్తిగా లేదు అనకుండా కొంత బలమైతే ఉంటుంది. వీరి మాటకు విలువ లేకుండా పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఈ సంవత్సరము. దానివల్ల మానసికంగా ఇబ్బంది పడటము, అలజడిగా వీరి జీవితం ఉంటుందండి. వీరు కూడా చాలా వరకు గృహంలో మానసిక అశాంతిని ఎదుర్కొంటూ గడపాల్సినటువంటి కాలంగా చెప్పుకోవచ్చండి. ఏది ఏమైనప్పటికీ ఈ కష్టకాలం అనేది జీవితం మొత్తం ఉండదండి. కొంతకాలం గడిచిన తర్వాత వీరికి కూడా మంచి రోజులు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉందండి. కొంతకాలంగా మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో ఆ ఆలోచనను కంటిన్యూషన్ చేయకుండా పక్కన పెట్టేసి మీ వృత్తి పైన అయితే కాన్సన్ట్రేట్ చేయండి. అదే మీకు శ్రీరామ రక్ష. ఎందుకంటే వృత్తిపరంగా మీ ప్రొఫెషన్లో ఇబ్బందులు తెచ్చుకుంటే మళ్ళా మీరు కుదురుకోవడం చాలా కష్టమండి. జీవితం గందరగోళంగా ఉంటుంది. మీ మాటకు విలువ లేకపోయినంత మాత్రాన మీకు వచ్చేటువంటి నష్టమైతే ఏమీ ఉండదు. కొంతకాలం గడిచిన తర్వాత అన్నీ సరిదిద్దుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆటంకాలు తెచ్చుకోకుండా, అలజడిగా సృష్టించుకోకుండా, అంటే మీ మనసుకు ప్రశాంతంగా గడిపితే మీరు ఈ కాలాన్ని అలా అలా దాటేయచ్చండి. చాలా వరకు ఈ రాశి వారికి కొంత ఇబ్బంది కాలంగానే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాహువు కొంతవరకు ఊరటనిచ్చేటువంటి అవకాశం ఉందండి. గురుబలం అయితే ఈ రాశి వారికి శూన్యంగా చెప్పుకోవచ్చు. దశమ స్థానంలో వీరి మాటకు విలువ లేకుండా వృత్తిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవుట వంటి అనవసరమైనటువంటి ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటాడు. ఆ విషయాల్లో మీకు మీరుగా జాగ్రత్తగా ఉండాలండి. వీలైతే గురువారం రోజు పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ, పసుపు రంగులో ఉన్నటువంటి పండ్లు కానీ ఇతరులకు దానం ఇవ్వటమే మీకు కొంతవరకు కలిసి వచ్చేటువంటి యోగంగా చెప్పుకోవచ్చండి. గురువారం అన్నది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. పసుపు రంగు బట్టలు లేదా పసుపు రంగు పళ్ళు, అంటే అరటి పళ్ళులో కూడా పసుపు రంగు ఉంటుంది కదా, అలా ఈ పసుపు వర్ణంతో కూడినటువంటి వస్తువులు ఇతరులకు దానం చేయడమే మీకు గురువు యొక్క ప్రభావం కొంతవరకు న్యూట్రలైజ్ అవుతుందండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. తదుపరి తులారాశి అండి. తులారాశి వారికి అద్భుతమైన యోగ కాలంగా చెప్పుకోవచ్చండి. చాలా దైవ బలం కలిసి వచ్చేటువంటి రాశి అండి. ఈ మే 15వ తేదీ మారేటువంటి గురువు వీరికి గురుబలం ఇస్తుంది. చాలా కార్యాలలో విజయాన్ని ఇస్తుంది. అలాగే శని 6వ స్థానంలో వీరికి అనుకూల సంచారం ఉంటుందండి. వీరికి చాలా వరకు ఆత్మవిశ్వాసంతో ఏ కార్యాన్నైనా సాధించుకుంటూ అలా అలా ముందుకు వెళ్ళిపోవడమే వీరి తదుపరి కర్తవ్యం అండి. ధనము, సంపత్తు, కుటుంబము, బంధువులు అన్నీ కూడా ఈ గురువు చాలా వరకు మీకు అనుకూలంగా మార్చేస్తాడండి. ఇంతవరకు చాలా కష్టపడ్డ ఈ రాశి ఇక రాబోయే రోజులన్నీ ఉత్తమ రోజులుగా చాలా మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చండి. శని 6వ స్థానంలో ఉండుట విశేషమైన యోగ ఫలం. శత్రువులు అంతరించిపోదురండి. చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో సాధించలేని ఎన్నో కార్యాలకు మంచి మార్గం దొరికేటువంటి అవకాశం ఉంటుందండి.
చాలా వరకు రెండింతలు ఫలితాన్ని అనుభవించేటువంటి ఉత్తమ కాలంగా చెప్పుకోవచ్చు. రాహువు కాస్త ఇబ్బంది పెట్టినా కానీ అపనిందలు వగైరా వంటివి మీకు ఇచ్చినా కానీ ఈ గురువు వాటిని లెక్క చేయక ముందుకు తీసుకెళ్తాడండి. గురుబలం అంత బ్రహ్మాండమైన బలంగా ఈ సంవత్సరం మీకు ఉంటుంది. గురుశనులు ఇద్దరూ కలిసి ఉంటే అంటే అనుకూలంగా ఉంటే ఒక రాశికి ఆ రాశి చాలా వరకు అభివృద్ధి పదంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అటువంటి కాలమే వీరికి గోచరించింది. వివాహాది శుభకార్యాలు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. దాంపత్య అనుకూలత, గృహంలో చాలా వరకు సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుందండి. సమస్యలతో ఉన్నటువంటి విషయాల్లో కూడా వీరికి విజయం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. నూతన వాహనము, భూమి, గృహము కొనేటువంటి అవకాశం ఉంటుందండి. స్థిరాస్తులు చాలా వరకు అభివృద్ధి చేసుకునే కాలంగా చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి మంచి రాజయోగంగానే చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుందండి. ఈ మే నెల 15 నుంచి వారి జీవితం ఒక మలుపు తిరిగినట్లే. చాలా వరకు అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఈ గురువు వీరికి చాలా అనుకూలంగా ఫలితాలను ఇస్తుందండి. కాబట్టి ఈ తులారాశి వారు ధైర్యంగా ప్రతి పనిలో ముందుకు పోవచ్చు అండి. పెట్టుబడులు కూడా పెట్టచ్చు, ఏదైనా కొనుగోలు చేయొచ్చు. చాలా అనుకూలంగా ఉన్నటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము గురువు మే 15 నుంచి అష్టమంలోకి సంచరిస్తాడండి. అష్టమ ప్రయాణము. అష్టమంలో ఏ గ్రహం ఉన్న ప్రధాన గ్రహాలైనటువంటి గురువు కావచ్చు, శని కావచ్చు, రాహుకేతువుల్లో వీరు ఎవరున్నా కానీ అష్టమంలో చాలా వరకు నష్టాలను ఇస్తాడండి. ఈ అష్టమ సంచారం వల్ల వీరికి చాలా వరకు భీతి కలుగుతుంది. అనుకున్న పనులు పూర్తి కావు. అనవసరమైనటువంటి ఒడిదుడుకులు, అనవసరమైనటువంటి ఇబ్బందులు వగైరాలు ఉంటుందండి. ఎక్కువగా వీరికి దొంగల భయం ఉంటుందండి. ఏదైనా వస్తువులను పోగొట్టుకోవటము, అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవటము వంటివి ఎక్కువగా ఉంటుందండి. ఈ పోగొట్టుకోవటం అనేటువంటి విషయంలో అది డబ్బు కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అష్టమ గురువు యొక్క ప్రభావం వీరికి ఆ విధంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ అష్టమ ప్రభావంతో చాలా వరకు వీరు సంచారం అనేది అదుపులో ఉంచుకోవాలండి. బయట సంచరించటం వల్ల వెళుతూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి వస్తువులను పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు వీరు ఈ గురువు యొక్క ప్రభావం నెగిటివ్ యాంగిల్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అయినా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదండి. మీ యొక్క హోదాకు కూడా ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్య బిడ్డల మధ్య కావచ్చు, కుటుంబం వారితో కావచ్చు, మానసిక వ్యతిరేకత ఉంటుంది మీకు. కాబట్టి ఆ విషయాల్లో కూడా కాస్త మీరే కుదురుగా ఉండాలి. శత్రుత్వాలు ఎక్కువగా ఉంటుందండి. ఈ అష్టమ గురువు చాలా వరకు ఇబ్బందులనే ఇస్తాడు. చాలా విషయాల్లో జాగ్రత్త అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో అంటే వస్తువు, వాహనము లేకపోతే డబ్బు వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అగ్నికి కూడా దూరంగా ఉండాలండి. అగ్ని వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కేతువు యొక్క ప్రభావం కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి కొంతవరకు ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ వృశ్చిక రాశికి ఏ విధంగా చూసినా కానీ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి కాలంగానే ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. గురువు మార్పు వల్ల వీరి జీవితంలో ఒడిదుడుకులు వంటివి కాస్త ఎక్కువగా ఉంటుందండి. ఈ 2025 సంవత్సరంలో వీరు జాగ్రత్తగానే కాలాన్ని గడపాల్సినటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. తదుపరి ధనస్సు రాశి వారికి గొప్ప యోగ కాలంగా చెప్పుకోవచ్చు అండి. మే 15వ తేదీ నుంచి గురువు సప్తమంలోకి రావటము వీరికి ఎంతో అనుకూలమైన కాలము. దాంతోపాటు తృతీయంలో రాహు యొక్క సంచారం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. గత 4-5 సంవత్సరాలుగా కూడా వీరికి గురుబలం ఉంటే కూడా ఇబ్బందులు పడినటువంటి వారు కూడా ఈ సంవత్సరం పరిపూర్ణ గురుబలంతో చాలా వరకు అనుకూలంగా ఉందండి. సప్తమ స్థానంలో గురువు ఉండటం అనేది చాలా వరకు అనుకూల
కాలంగా చెప్పుకోవచ్చు. చాలా వరకు ఉన్నత స్థితిలో ఉంటారండి. గృహంలో చాలా మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీరి యొక్క స్థిరాస్తిని అభివృద్ధి చేసుకోవడంలో కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహ సంచారంగా చెప్పుకోవచ్చు. స్థిరాస్తి పెరుగుతుంది, స్థిరాస్తి యొక్క విలువ పెరుగుతుంది. తత్కారణంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ధనాన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉందండి. ఈ సంవత్సరంలో మీకు చాలా కాలంగా ఉన్నటువంటి చిరకాల వాంఛ కూడా తీరేదానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది. ఏ వృత్తిలో జీవించిన వారికైనా సరే మీ యొక్క మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరుచుకుని మరి వారి వద్ద నుంచి పొందాల్సినటువంటి విలువైనటువంటి సమాచారం కావచ్చు లేదా లాభాన్ని కావచ్చు సునాయాసంగా పొందుతారండి. ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన కాలంగానే చెప్పుకోవచ్చు. ఇండ్లు కొనటము, స్థలం కొనటము, లేదా ఒక స్థలం విక్రయించి మరొక స్థలం కొనటము, రకరకాలైనటువంటి శుభ సందర్భాలే ఈ రాశి వారికి గోచరిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వీరికి దైవానుకూలత దండిగా ఉంటుందండి. దేవగురువు అయినటువంటి బృహస్పతి సప్తమ సంచారం అనడమే వీరికి ఒక విశేషమైన ఫలితంగా చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఈ ధనుస్సు రాశి వారికి మంచి మంచి ప్యాకేజీలను పొందేటువంటి అవకాశం కూడా ఉందండి. చాలా వరకు ముందుకు వెళ్ళేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి పదంలో పయనిస్తారండి. ఈ గురుబలమే వీరికి మహర్జాతకులుగా మార్చేంత గొప్పగా ఉందండి. రాహు గురువు యొక్క ప్రభావం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వీరికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా కూడా ఉంటుందండి. కుటుంబంలో వాతావరణం అనుకూలత, బయట సంఘంలో చాలా వరకు గౌరవాన్ని పొందేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉందండి. తదుపరి మకర రాశి వారికి ఈ సంవత్సరం మే 15వ తేదీలో గురువు యొక్క మార్పు అంతగా యోగించదండి. కాస్త ఇబ్బందులనే పెడుతుంది. చోర భయము, అగ్ని భయము, వాహన భయము, ప్రయాణ భయము ఇలాంటి వాటిలో అంతా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. రాహువు కూడా చెడు ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. ఏది ఏమైనప్పటికీ తృతీయ శని ఈ మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాహువు గురువు ఇచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలంతా కూడా ఈ శని నిర్వీర్యం చేసి మీకు కాస్త అదృష్టాన్ని ఇస్తాడండి. ఏ విధంగా చూసినా మకర రాశి వారికి గురుబలం లేకపోయినా కానీ ఈ సంవత్సరం యోగించే కాలంగానే చెప్పుకోవచ్చండి. పెద్ద గ్రహమైనటువంటి శని యొక్క బలం మీకు, ఆయన యొక్క అనుగ్రహం కూడా చాలా వరకు యోగించేటువంటి కాలంగానే ఉందండి. బహుమానాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అప్రయత్నంగా ధనలాభము, స్పెక్యులేషన్లో లాభాలు అన్ని వర్గాల వారికి గడిచిన 2 సంవత్సరాల కంటే బాగా కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పుకోవచ్చండి. మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. గృహంలో శుభకార్యాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందండి. అదేవిధంగా నష్టపోయినటువంటి చాలా ద్రవ్యాలు కూడా మీకు లాభస్థితిలో ఉంటుందండి. లాభాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువ ఉందంటే నష్టద్రవ్య లాభంగా చెప్పుకోవచ్చు. మీరు పోగొట్టుకున్నటువంటిది తిరిగి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉందండి. అధికారికంగా కూడా మీకు పై అధికారుల వల్ల ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించేటువంటి అవకాశాలు ఉంటుందండి. శత్రువులను మీరు కూడా జయించేటువంటి అవకాశం ఉంటుంది. వాహన సుఖం, అన్య స్త్రీల వల్ల ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందండి. యోగదాయకమైన కాలంగానే చెప్పుకోవచ్చు ఈ శని యొక్క బలం వల్ల. కానీ గురువు మాత్రం ఈ బలాన్ని కాస్త తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రాహువు కూడా కొంచెం చెడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద బేరీజు వేసి చూస్తే మకర రాశి వారికి మంచి కాలంగానే చెప్పుకోవచ్చు. తదుపరి కుంభరాశి వారికి గడిచిన కాలము ఏళ్ళనాటి శని యొక్క ప్రభావంతో చాలా ఇబ్బందులు పడ్డారండి. చాలా వరకు పోగొట్టుకున్నారు కూడా, చాలా అపకీర్తిని తెచ్చుకున్నారు. అటువంటి విషయాల్లో అంతా కూడా ఊరట కలిగించడానికి బృహస్పతి సిద్ధంగా ఉన్నాడండి. మే 15వ తారీఖు నుంచి మీకు అనుకూలమైన బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. చాలా వరకు గురుబలం వల్ల ఈ రాశి వారికి ఇక అయిపోయింది, మన జీవితం అంతా అయిపోయింది అనుకున్న సమయంలో ఎవరో వచ్చి చేతోడు వాదోడుగా ఉండి మిమ్మల్ని
అందలం ఎక్కిస్తారు కదా, అలాంటి పరిస్థితి ఎదురవుతుందండి. ఇంకా మునిగిపోయినా ఏమీ లేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఎవరో చేయబట్టి పైకి లాక్కున్నట్టుగా మీ జీవితం అలా ఓ గాడిన పడుతుందండి. ఈ బృహస్పతి యొక్క ప్రభావం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఏ విధంగా చూసినా కానీ ఏలినాటి శని ప్రభావం ఉన్న చాలా విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుందండి. రావాల్సిన బాకీలు సకాలంలో వసూలగుట, స్పెక్యులేషన్లందు లాభము, ఆస్తులు ఐశ్వర్యాలను పెంచుకునేటువంటి అవకాశము, చాలా వరకు మధ్యవర్తిత్వం చేయటం వల్ల మీకు చాలా వరకు ఆదాయాన్ని ఇస్తుందండి. గృహ లాభాలు, చాలా వరకు భూ సంబంధిత వ్యవహారాలలో మీది పై చేయిగా ఉంటుంది. మంచి ఆదరణ లభిస్తుందండి ప్రజల చేత. చాలా వరకు మీ మాటకు విలువ పెరుగుతూ పోతుంది. సంఘంలో గౌరవం చాలా వరకు ఉంటుందండి. మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించటంతో పాటు ఆదాయాన్ని మీరు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది. రాబోయే కాలం కూడా మీకు మంచి కాలంగానే చెప్పుకోవచ్చు. చాలా వరకు ఎదగడానికి కావాల్సినటువంటి అవకాశాలు మీకు ఈ యొక్క గురువు చాలా వరకు అనుకూలంగా మార్చేస్తాడండి. తదుపరి మీనరాశి వారికి గురువు తృతీయం నుంచి మే 15వ తేదీ చతుర్థంలోకి మారుతున్నాడండి. అంటే అర్ధాష్టమ గురువుగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం కూడా జన్మశని చాలా వరకు ఈ రాశి వారికి ఇబ్బంది పెట్టేటువంటి కాలంగా చెప్పుకోవచ్చండి. గురుబలం లేదు, ఏలినాటి శని ప్రభావము వీరికి చాలా 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 ఇబ్బందులు పెట్టే రోజులుగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ద్వాదశమ ముందు రాహువు కూడా పరీక్షాకాలం అన్నట్లుగా సృష్టించేస్తాడండి. మీకు ఉన్నట్లుండి సమస్యలు రావటము, మానసిక శాంతి చాలా వరకు క్షీణింప దశలో ఉంటుందండి. ఈ సమస్యలను తట్టుకొని బయటపడగలమా అన్నట్లుగా కూడా మీకు చాలాసార్లు ఈ సంవత్సరం అనిపించేటువంటి అవకాశాలు ఉంటుంది. నిస్పృహ, నిరాశ, చాలా వరకు జీవితం పైన విరక్తి, ఆడవారి రీత్యా మీ మనోవాంఛలకు ఆటంకాలు కలగటము, వారి యొక్క మాటల వల్ల మీ మనోబలం తగ్గిపోవటము, చాలా వరకు నిందలు అపనిందలు ఎదుర్కొనేటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చండి. అవమానకర సంఘటనలు జరగటం చాలా వరకు ఎక్కువగా ఉంది. ఇతర కార్యాలలో మీరు రుణము చేసి అవమానాలు పొందేటువంటి అవకాశాలు ఉందండి. చాలా వరకు గృహంలో బాధలు, భార్యకు ఇబ్బందులు, తండ్రి వర్గీయుల వారితో చాలా వరకు చిక్కులు, కోర్టు కేసులు, అపనిందలు, అలాగే గొడవలకు వెళ్ళడము వంటి చాలా విషయాల్లో మీకు చెడుగా కనిపిస్తూ ఉందండి. ఓ రకంగా చెప్పాలంటే 12 రాశులలోకి మీ రాశికి కష్టకాలమా పరీక్షాకాలమా అన్నట్టు ఉంటుందండి. రుణాలు చేయకుండా ఉండడం శ్రేయస్కరం అండి. రుణాలలో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. గుప్త శత్రువుల వల్ల బాధలు అధికంగా ఉంటుంది. రక్త బంధువుల పీడ, జీవన విధానంలో చాలా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా వస్తువులు పోగొట్టుకుంటారు, ఆత్మీయులను పోగొట్టుకుంటారు, దొంగల వలన భయము, భార్యకు అనారోగ్యము, ప్రతి విషయంలోనూ మీకు చాలా వరకు చెడు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు 4వ ఇంట గురుడు ఉన్నను, ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉన్నను, ప్రతి విషయంలోనూ లోపల భయాందోళనలు ఉన్నను, వీటన్నిటికీ కూడా పరిష్కారం నేను చెప్తానండి తదుపరి వీడియోలో. చాలా వరకు ఈ గురుబలం లేనటువంటి రాశుల వారు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో గురుబలం లేని వారు ఏం చేస్తే ఈ సంవత్సరము మీకు మంచిగా జరుగుతుంది, వీటన్నిటికీ పరిహారాలు ఏమిటి, పరిష్కారాలు ఏమిటి, సులభ మార్గంలో నేను తదుపరి వీడియోలో చెప్తానండి. ఏ విధంగా చూసినా మీనరాశి వారికి అయితే మాత్రం కాస్త ఇబ్బందికరంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి వీరు పరిహారాలను వెతుక్కోవడమే శ్రేయస్కరం అండి. చాలా విషయాల్లో రుణాలు చేయకుండా ఉండటం కూడా వీరికి మంచిని చెప్పవచ్చు. రుణాల్లో ఇరుక్కుంటే మాత్రం చాలా కాలం జీవితంలో అది వేధించేటువంటి అవకాశాలు ఉందండి. ఆప్తులను పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి వారి విషయాల్లో కూడా మీరు చాలా వరకు మౌనాన్ని పాటించడమే శ్రేష్టంగా చెప్తున్నాను. ధన్యవాదాలండి. తర్వాత వీడియోలో కలుస్తాం.